శ్రీమాత్రే నమః. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వేంకమ్మ పేరంటాళ్ అమ్మవారి దేవస్థానం, రామవరప్పాడు, విజయవాడ. ఈ అమ్మవారి ఆలయంలో ప్రతి మాసము కూడా విశేషమైనటువంటి అలంకారాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ మాసము అనగా ఆషాఢ మాసము. ఈ మాసములో గ్రామస్తులందరూ కూడా విశేషంగా అమ్మవారికి ఆషాఢం సార సమర్పించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారికి మన ఇంటి ముత్తైదువుకి ఎలాగైతే మనం అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవిక ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాము, అదేవిధంగా ఈ గ్రామానందరికి కూడా అమ్మవారు మన ఇంటి ముత్తైదువు లాంటి వాళ్ళు కాబట్టి ఈ ఆషాఢ మాసం అందరూ కూడా అమ్మవారికి విశేషంగా సార సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. అదేవిధంగా ఈ ఆషాఢ మాసము విశేషంగా వర్షాలు కురవడం కానీ, కొత్తగా ధాన్యాలు ఏదైనా మనం పంట అభివృద్ధి చెందడానికి కానీ ఈ మాసం నుంచి చాలా విశేషంగా ఉంటూ ఉంటాయి. ఈ మాసంలో అమ్మవారికి విశేషంగా శాకంభరి అలంకారం చేస్తాము. ఈ శాకంభరి అలంకారం చేయడం చేత పంటలు సమృద్ధిగా పండి పాడి పంటలతో విశేషంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అదేవిధంగా కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా ఉండడానికి ఈ అమ్మవారికి శాకంభరి, శాకం అంటే కూరలు, అంబరి అమ్మవారు ఆ విధంగా అలంకరించబడి ఉన్నటువంటి అమ్మవారు శాకంభరిగా మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఈ 31/7/2026 శుక్రవారం అమ్మవారు శాకంభరిగా మనకి దర్శనమిస్తారు. ఈ అలంకారానికి భక్తులందరూ కూడా తమ వంతుగా కూరగాయలు, పండ్లు, ఏవైనా సరే ద్రవ్యాలు ఇక్కడ ముందు రోజు అనగా 30/7/2026 గురువారం ఉదయం 10 గంటలకల్లా అందజేస్తే భక్తులందరూ కూడా ఇచ్చినటువంటి కూరగాయలతో అమ్మవారికి విశేషంగా అలంకారం చేయబడను. ఈ అమ్మవారిని దర్శించి 31వ తారీఖు శాకంభరి అలంకారంలో భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఈ ఆషాఢ మాసం సార సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి పి ప్రియాంక గారు మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు మరియు సభ్యులు దేవస్థానానికి విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. తాగడానికి మంచినీళ్లు, క్యూ లైన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా తప్పకుండా అమ్మవారిని దర్శించి ఆషాఢ మాసం సార మరియు అమ్మవారి శాకంభరి అలంకారానికి సమర్పించవలసినటువంటి కూరగాయలన్నీ కూడా సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇది గ్రీష్మ ఋతువు ఆఖరి కాలం. రాబోయే వర్ష ఋతువులో స్వాభావికంగా ప్రపంచంలో విచిత్రమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి గట్టెక్కడానికి అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో శాకంభరిగా అలంకారం చేసుకొని భక్తులందరినీ తన దర్శనానికి రప్పించుకొని భక్తులందరి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమృద్ధిగా ఉండేలాగా, అందరూ ఏ రోగాల పాలు పడకుండా సకల సంపదలతో హాయిగా సుఖంగా కాలం గడిచేలాగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రతి ఆలయాల్లోనూ ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అయినా సరే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని అందరూ తరించి మోక్షాన్ని పొందాలని కోరుతున్నాము. అలా కాకుండా ఆ రోజు శుక్రవారం నాడు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అందరూ వచ్చి ఈ ఆలయంలో జరిగే అన్నదానానికి కూడా తగిన విరాళాలు అవి సహకరించి ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము.